కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఖగోళ విజ్ఞానం గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే జ్యోతిషం నేర్చుకునే కంటే ముందు మనం కొన్ని ఖగోళ విషయాలు తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఖగోళంలో చాలా నక్షత్రాలు, చాలా గ్రహాలు, ఎన్నో ఉపగ్రహాలు, ఎన్నో భూములు, ఎన్నో గ్యాలక్సీలు, వందల, వేల, లక్షల, కోట్ల గ్యాలక్సీలు ఉన్నా కానీ, మనం ఎందుకు 9 గ్రహాలను మాత్రమే జ్యోతిష్యంలో తీసుకున్నాము అన్నదానికి వివరణ ఏంటి అంటే, మనం ముందు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు భూమి చుట్టూ ఉండే బెల్ట్ ఎలిప్టికల్‌లో అందులో ఉండే గ్రహాలు, అందులో సంచరించే గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, రాసులలో సంచరించే గ్రహాలు, వాటి ప్రభావము భూమిపై చాలా వరకు ఉన్నది కాబట్టి వాటిని మాత్రమే మనము జ్యోతిష శాస్త్రంలో తీసుకుంటాము. అయితే విశ్వంలో ఇలాంటి భూములు కొన్ని లక్షల బిలియన్లు ఉన్నాయి, కోట్ల సంఖ్యల్లో ఉన్నాయి. మనకు మనకు కనిపించే సూర్యుడు లాంటి సూర్యుళ్ళు ఇక్కడ, మనకు సూర్యుడు, ఈ మన మన భూమికి సూర్యుడు ఒక సూర్యుడు, కనిపించే సూర్యుడు. అలాంటి అలాంటి సూర్యుళ్ళు, కొన్ని బిలియన్ ట్రిలియన్ సూర్యుళ్ళు విశ్వంలో వ్యాప్తి చెందబడి ఉన్నాయి. అంతకంటే పెద్ద సూర్యుళ్ళు, సూర్యుడిని కూడా ఒక నక్షత్రంగా చూస్తారు. అయితే విశ్వంలో ఇన్ని నక్షత్రాలు, ఎన్నో నక్షత్రాలు, ఎన్నో సూర్యుళ్ళు, ఎన్నో భూములు అపార సంఖ్యల్లో, బిలియన్ ట్రిలియన్ సంఖ్యల్లో ఉన్నాయన్నమాట. విశ్వం ఎలా ప్రారంభమైంది అంటే, శాస్త్రం ప్రకారం విశ్వంలో ఒక పెద్ద మహావిస్ఫోటనం ద్వారా ఇవి అన్నీ కూడా ఆ విస్ఫోటనం వల్ల ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ పదార్థాలన్నీ బయటికి వచ్చి అవి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు వేడి భగభగ మండి చల్లారి కొన్ని జీవనానికి ఉపయోగపడే గ్రహాలలాగా, ఉపగ్రహాలలాగా, కొన్ని మండే గ్రహాలలాగా, అంటే ఇప్పుడు మండే గ్రహం ఏంటి అంటే సూర్యుడు. అలాంటి సూర్యుళ్ళు, ఉపగ్రహాలు, గ్రహాలు, భూములు, నక్షత్రాలు, ఇలా ఎన్నో అపారమైన పెద్ద పెద్ద నక్షత్రాలు, పెద్ద పెద్ద సూర్యుళ్ళు. సూర్యుడిని కూడా ఇక్కడ నక్షత్రాలనే చెప్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద వెలుగు జిమ్మే అగ్ని జ్వాలలు చిమ్మే గ్రహాలన్నిటినీ కూడా నక్షత్రాలుగానే తీసుకుంటారనమాట. ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే కొన్ని మనలాంటి భూములు జీవనానికి సరిపోయే భూములు కూడా, మనలాంటి భూములు ఎన్నో ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలిపారు. అయితే ఈ మహావిస్ఫోటనం ద్వారా విశ్వం సృష్టి ఈ విస్ఫోటనం ప్రారంభమైంది. దీనివల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా అంటారు. ఆ సమయాల అయితే కాలము, శక్తి, పదార్థము, ఇవన్నీ కూడా ఈ పదార్థాల లక్షణాల నుంచి పుట్టినాయన్నమాట. ఈ విస్తరణ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది మన విశ్వంలో. అందుకే విశ్వం ఎప్పటికీ కూడా విస్తరిస్తూ ఉంటుంది. అంటే ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, ఎన్నో సూర్యుళ్ళు పుడుతూ ఉంటాయి, అంతరించిపోతూ కూడా ఉంటాయన్నమాట. విశ్వంలో ఎన్నో గ్యాస్ మేఘాలు ఉంటాయి. ప్రధానంగా హైడ్రోజన్, హీలియం, ఇలాంటి వాయువులు, మేఘాలు సొంత గురుత్వాకర్షణ వల్ల కుదించబడినవి కూడా ఉన్నాయి. ఇక్కడ కుదింపు వేడి అగ్నిజ్వాలల గ్రహాలు ఉన్నాయి, చల్లబడి అంతరించిపోయిన నక్షత్రాలు, సూర్యులు, అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రక్రియ విశ్వంలో ఒకసారి కాదు, లక్షల కోట్ల సార్లు అలా కొనసాగుతూనే ఉంటుంది. అలా కొత్త కొత్త గ్యాలక్సీలు, కొత్త కొత్త గ్రహాలు, కొత్త కొత్త ఉపగ్రహాలు, కొత్త కొత్త నక్షత్రాలు అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎక్కువ వెలుగు చిమ్మే నక్షత్రాలు సూర్యుడు. ఇప్పుడు మనకు భూమి నుంచి కనిపించే సూర్యుడు, ఈ చంద్రుడు, మంగళుడు, గురువు, శని,
ఇవి కనిపిస్తాయి. ఇలాంటి కంటే కూడా పెద్ద పెద్ద గ్రహాలు విశ్వంలో కొన్ని కోట్ల, లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయన్నమాట. అయితే సూర్యుడు చేసే పనేంటిది అంటే వెలుగు ఇవ్వడం. అంటే కొన్ని గ్రహాలు వెలుగుని, శక్తిని, ఉష్ణతని ప్రసాదించే గ్రహాలు. అంటే ఇచ్చే గ్రహాలు ఏంటి అంటే సూర్యుడు లాంటి గ్రహాలన్నమాట అవి. కొన్ని చల్లబడిన గ్రహాలు భూమి లాంటి గ్రహాలు. కొన్ని అతి చల్లగా ఉన్న గ్రహాలు శని లాంటి గ్రహాలు. కొన్ని చిన్న చిన్నగా చల్లగా ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు. ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే సూర్యుడు లాంటి గ్రహాలు అంటే మండే శక్తి గల గ్రహం సూర్యుడు కదా! అది శక్తినిస్తది. ఆహ్, ఈ ఈ సూర్యుడి నుంచి శక్తి విడుదలవుతది. ఈ విడుదలైన శక్తి అన్ని గ్రహాలు ఈ సూర్యుడి శక్తి వల్ల గమనం చెందుతుంటాయి గ్రహాలు. అందుకే బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు. శుక్రగ్రహం గూడా సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. అంటే సూర్యుడు మండే నక్షత్రం. ఒక పెద్ద నక్షత్రం. ఆ వేడి వల్ల బుధుడు, శుక్రుడు ఎనర్జీ ఎక్కువుంటది వాటికి. ఎందుకంటే ఇదంతా సూర్యుడనేది ఒక అణుసంయోగం లాంటిది. అణుసంయోగం శక్తి ఉత్పన్నం చేస్తూ ఉంటది. అందుకే బుధుడికి, శుక్రుడికి మూవ్‌మెంట్ ఎక్కువుంటది. అంటే ఫాస్ట్ మూవ్‌మెంట్ ప్లానెట్స్ అన్నమాట. ఇలా అర్థం చేసుకోవాలి. అందుకే పరంగా ప్రతి నక్షత్రం ఒక సూర్యుడే. అంటే నక్షత్రాలు ఇంకా దూరంగా ఉంటాయి కాబట్టి అవి గూడా సూర్యుడు లాంటి నక్షత్రాలే అన్నమాట. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏంటి అంటే శని. ఎక్కువ దూరంగా ఉన్న గ్రహం. మనకు కనిపించే గ్రహం. ఇంకొకటి గురువు. ఇవి కొంచెం చల్లనైన గ్రహాలన్నమాట. గ్యాసీ ప్లానెట్స్. అయితే భూమి అనేది ప్రత్యేక గ్రహం కాదు. ఇది ఒక రాతి గ్రహం. నక్షత్రం పుట్టినప్పుడు దాని చుట్టూ మిగిలిన ధూళి, వాయువులు తిరుగుతూ ఉంటాయన్నమాట. అవి క్రమంగా కలిసిపోతాయి. అప్పుడు కొన్ని గ్రహాలు ఏర్పడతాయి. ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు ఏర్పడే అవకాశం ఉంది. డిస్ట్రాయ్ అయ్యే అవకాశం కూడా ఉన్నదన్నమాట. అందుకే భూమి లాంటి గ్రహాలు కూడా అపారంగా ఉన్నాయి విశ్వంలో. గ్యాలక్సీలు కొన్ని కోట్ల సంఖ్యల్లో ఉన్నాయి. ఆ గ్యాలక్సీలలో ఎన్నో గ్రహాలు, ఎన్నో భూములు ఉన్నాయి. నక్షత్రాలు ఒంటరిగా ఉండవు. గురుత్వాకర్షణ శక్తి వల్ల సమూహాలుగా మారతాయి. అంటే ఒక సమూహం, ఒక స్ట్రక్చర్డ్, ఒక నిర్దిష్టమైన ప్లేస్‌లో ఉంటాయన్నమాట విశ్వంలో. ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా బాగా చూడాలి అంటే బిర్లా టెంపుల్‌లో బిర్లా టెంపుల్‌లో నక్షత్ర మండలంలో చూడొచ్చు. వాళ్ళు వీడియోలేసి ఈ ఖగోళ విషయాలన్నీ చూపిస్తారు. చాలా బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి. అయితే ఈ అయితే లక్షల కోట్ల గ్యాలక్సీలు ఉన్నా గానీ మనకెందుకు కనిపించవంటే విశ్వం చాలా పెద్దది. చాలా అంటే చాలా పెద్దది. ఎంత విస్తరించుందో తెలీదు. మనం అందులో మన భూమి ఒక చుక్కంత గూడా ఉండదు. అంతకంటే చిన్నగా ఉంటదన్నమాట. ఒక చిన్న డాట్ అంతా కూడా ఉండదు. అంతకంటే చాలా చిన్నగా ఉంటది భూమి. కాంతికి కూడా ప్రయాణానికి సమయం పడతది. లక్షల కోట్ల సంవత్సరాల కాంతినే మనం చూస్తుంటాం. అయితే మనకు కనిపిస్తున్న విశ్వం మొత్తం గాదు. మనం చూస్తున్నది ఒక చిన్న భాగం మాత్రమే. అంటే ఇప్పుడు మన భూమి మీద నుంచి చూస్తే అబ్బో! ఇదంతా చుక్కలు, నక్షత్రాలు అన్నీ ఒక చిన్న భాగం మాత్రమే చూస్తున్నామన్నమాట. ఇంకా మన శరీరము, మన మనస్సు, మన కాల అనుభవం అన్నీ భూమి కేంద్రంగా ఉంటాయన్నమాట. అయితే భూమిని కేంద్రంగా ఉంచి ఏవైతే బెల్ట్‌ని చూస్తామో ఆ గ్రహాలు, ఆ నక్షత్రాలు కన్సిడర్ చేసి వాటి ప్రభావం, ఆ గ్రహ నక్షత్రాల ప్రభావం మన శరీరం పైన, మన మనసు పైన, వాతావరణం పైన, మన జీవన శైలి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి మిగతా గ్యాలక్సీలో ఉన్న మిగతా గ్రహాలని కన్సిడర్ చేయకుండా ఎక్కువ ప్రభావం చూపే నక్షత్రాలని, గ్రహాలని
తీసుకొని జ్యోతిష శాస్త్రపరంగా 9 గ్రహాలు అని చెప్పుకుంటాము. అయితే ఇందులో రాహుకేతువులనేవి ఛాయాగ్రహాలు. వీటిని నోట్స్ అంటారు. ఇవి మామూలుగా మనము ఎక్కువగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం డిస్కస్ చేసినప్పుడు మరిన్ని డీటెయిల్స్ ఇస్తాను. అయితే మన సౌర కుటుంబంలో ఆహ్, తాత్ ఆహ్, ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు, ఆహ్, ఏమిటి మంగళుడు, ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఇవి 7 గ్రహాలైతే ముఖ్యమైన గ్రహాలు. ఇంకా చాలా డీటెయిల్స్ కావాలంటే నక్షత్ర మండలం వెళ్తే అందులో వాళ్ళు బాగా వీడియో వేసి చూపిస్తారు. చాలా అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చాలా వివరాలు, ఇంకా చాలా డీటెయిల్స్ జ్యోతిష్యానికి సంబంధించినవి